అందరికీ ఆత్మ ప్రణామాలు. కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ఈ అద్భుత ప్రాంగణం ఎన్నలేని శక్తిని పుంజుకుని ఇవాళ ప్రపంచం నలుమూలల నుండి వేలాది మందిని ఆకర్షిస్తుంది. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్ వారితో అనౌన్స్ చేయబడిన తర్వాత డిసెంబర్ 21వ తారీఖు నుంచి ఇక్కడ ఎనర్జీ యొక్క స్టేటస్ మారిపోయింది. ఎనలేని శక్తిపాతం జనులను ఆకర్షించడమే కాకుండా ఈ శక్తిపాతం ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా ఆక్రమించుకొని దారిలో పోయేవారిని కూడా లోపలికి ఆహ్వానించే శక్తిని పుంజుకుంది. అదెంత ఆ వైభవం ఇక్కడ కనపడుతోంది, అలరారుతోంది. ఈ సంవత్సరం ఎప్పటికంటే మహాద్భుతంగా ఏర్పాట్లు అయితేనేమి, అకామిడేషన్ అయితేనేమి, భోజనాలు అయితేనేమి, స్టేజ్ మీద ప్రోగ్రాంలు అయితేనేమి అందరినీ మహా అద్భుతంగా ఆకర్షించే రీతిలో ఏర్పాటు చేయబడ్డాయి. వచ్చిన వారంతా దాదాపు ఇక్కడి ప్రోగ్రామ్స్ పట్ల, ఏర్పాట్ల పట్ల, అఖండ జనం పట్ల, ఆహారం పట్ల, అకామిడేషన్ పట్ల ఎంతో అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా సంతృప్తిని వ్యక్తం చేసి వారి ఆనందానుభూతిని ప్రకటించి మరి వెళ్ళిపోయారు. అంత శక్తిపాతం ఉంది ఇక్కడ కూడా. అయితే అన్నీ ఉన్నాయి, ఇంకేదో లేదు అన్నట్లుగా ఇక్కడ అకామిడేషన్ సరిగా రూపుదిద్దుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో పత్రిజీ ఆదేశంతో ద్వారకా నివాస్ అని ఏసీ డార్మెటరీ బ్లాక్స్ నిర్మాణం పత్రిజీ యొక్క దివ్యహస్తాలతో మొదలు పెట్టబడింది. వారు మహాపరి నిష్క్రమణ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టుకి పత్రిజీ ద్వారకా నివాస్ అని పేరుని స్థిరపరచడం జరిగింది. ఈ సంవత్సరం ముఖ్యంగా మైహోం రామేశ్వరరావు గారు TV9 అధినేత ₹1 కోటి విరాళం ఇవ్వడం వల్ల మాకు వచ్చిన 55-60 లక్షల కలెక్షన్తో పాటు ఆ ₹1 కోటి కూడా కలిపి ఈ సంవత్సరం 30 హాల్స్, వరండాలు అన్నీ చక్కగా పూర్తి చేయబడి, ప్లాస్టరింగ్ చేయబడి, విశేషంగా ఆ ఏసీ డార్మెటరీ బ్లాకులో వాష్రూమ్స్ మరియు టాయిలెట్స్ని 5 స్టార్ స్థాయిలో మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం పూర్తి చేయబడ్డాయి. ఒక్కసారి మీరందరూ పత్రిజీ ద్వారకా నివాస్ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడి వాష్రూమ్స్ని, టాయిలెట్స్ని చూసి రండి. మేము 25లో ఆ బ్లాక్ని పూర్తి చేయగలం నమ్మకం మీకు దొరుకుతుంది. ఎంత అద్భుతంగా చేయగలమో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ అయితేనేమి, పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ అయితేమి, అన్నపూర్ణేశ్వరి అమృత ఆహార భవనం అయితేనేమి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. వాటికి తోడు పత్రిజీ ద్వారకా నివాస్ కూడా వాటన్నిటికంటే గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేయడానికే ఈ మీట్ ఏర్పాటు చేయబడింది. పత్రిజీ ద్వారకా నివాస్లో వాలంటీర్స్ గాను, స్టాఫ్ గాను పనిచేసిన వాళ్ళందరినీ ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను నేను. ప్లీజ్ కమ్. పత్రిజీ ద్వారకా నివాస్ స్టాఫ్, వాలంటీర్స్ అందరూ ఒకసారి వేదిక మీదకి రావాలి. ఈరోజు ఒక ఏసీ రూమ్ కావాలి అన్ని వసతులతోటే ₹1500 నుంచి ₹2500, ₹3000 పెట్టవలసి వస్తుంది. కానీ విజయభాస్కర్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం
సింగపూర్ తరహాలో ఒక అద్భుతమైనటువంటి ద్వారకా నివాస్ బెడ్ మంచి ఫెసిలిటీస్తో విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మంచి ఫెసిలిటీస్తో 30,000, 40,000, 50,000, 60,000, 1,20,000 ప్లాన్తోనూ, మరి 15,000, 10,000, 6,000 ప్లాన్తోనూ ధ్యానంలో ముందు తీసుకుని రావడం జరిగింది. ఆ బ్లాక్ యొక్క ఆ బుకింగ్ కూడా పూర్తయింది. డిసెంబర్ 1వ తారీఖు లోపల ఆ బ్లాక్ను పూర్తి చేసి బ్రహ్మర్షి పత్రిజీకి నివాళిగా వారికి అంకితం చేయడం కూడా జరుగుతుంది. ఆ వర్క్ పూర్తయిన తర్వాత మీకు తెలుస్తుంది, కేవలం ఒక 500 రూపాయలు రెంట్ పెడితే ఏసీ రూమ్లో ఉన్నటువంటి సౌకర్యాలతో ఇక్కడ హాయిగా తృప్తికరంగా మీరు ధ్యానం చేసి అమృతాహారం తీసుకుని అక్కడ విశ్రాంతి పొంది ఇంకొక రోజు ఉండాలనే ఆలోచన మీకు కలుగుతుంది, మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఒక 15,000 రూపాయలు ఇచ్చినట్లయితే సంవత్సరానికి 10 రోజుల పాటు 25 సంవత్సరాలు జనవరి 1 నుంచి డిసెంబర్ 15వ తారీఖు దాకా 10 రోజులు మీరు ఎప్పుడప్పుడు కోరితే ఆ రోజుల్లో మీరు రావచ్చు. ఒక 10,000 రూపాయలు పెడితే 6 రోజులు, 6,000 రూపాయలు పెడితే 3 రోజులు ఇక్కడ ఉండవచ్చు. మీరు ఎన్నింటికో ఎన్నో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు, కానీ ఒక అద్భుతమైనటువంటి వసతి సౌకర్యం కోసం ఈ 15,000, 10,000, 6,000 పెట్టడం వల్ల మీకు ఉపయోగమే తప్ప ఏమాత్రం నష్టం ఉండదు. 25 సంవత్సరాల పాటు ఈ వసతి దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ షిర్డీలాగా అన్నమాసపల్లి నుంచి కైలాసపురం దాకా క్యూ ఉంటుందని పత్రిజీ చెప్పారు. వారు చెప్పింది ఏది పొల్లు పోలేదు, అది కూడా తప్పక జరిగే తీరుతుంది. ఈ కైలాసపురికి వచ్చిన వాళ్ళకి ఇక్కడి నుంచి పోవాలి అనిపించదు, ఎందుకంటే ఇక్కడ శక్తిపాతం లాంటిది. ఈ ధ్యానమాయాగానికి వచ్చిన వారికి ఇక్కడి నుంచి పోవాలనిపించదు, ఇక్కడ దొరికే శక్తి జ్ఞానం అలాంటివి. మరి ఈ అద్భుత నిర్మాణానికి మీ చేతుని ఇస్తేనే సాధ్యమవుతుంది. ఒక బెడ్కు మీరు 1,20,000 డొనేషన్ ఇచ్చారు. అలా ఆ డొనేషన్ వల్ల 18 లక్షల రూపాయలు మాకు వస్తే ఒక్క హాల్ నిర్మాణానికి 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా అంత డబ్బు ఖర్చు అవుతుందని తెలిసినా మేము తక్కువ విరాళాన్ని దానికి వసూలు చేశాం. కారణం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని. మిగతా డబ్బంతా కూడా 15,000, 10,000, 6,000 బుకింగ్ వల్ల రావాలి, విరాళాలు రావాలి. కనుక ఈ యొక్క నిర్మాణం పూర్తయి ప్రపంచానికి చెందడానికి ఇంకా 4 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అందులో ఒక 2 కోట్ల రూపాయలు విరాళాలను తెచ్చుకోవడానికి మా విజయభాస్కర్ రెడ్డి గారు, వారి శ్రీమతి నీరజారెడ్డి గారు వారు కృతకృత్యులై ఉన్నారు. మిగిలిన 2 కోట్ల రూపాయలు మనందరం కలిసి ఈ 15,000, 10,000, 6,000 రూపాయల బుకింగ్తో అందజేయగలిగితే ఈ నిర్మాణం ప్రపంచానికి అందుతుంది. మరి అదంతా మేము చేయగలిగినంత చేశాం, మీ మీదే ఆధారపడి ఉంది. మరి మీ అందరి యొక్క ఆమోదం ఒక్కసారి చెప్పడం ద్వారా తెలిపితే బాగుంటుంది. ఇందాక వేసిన ప్రోమో కొత్తది తయారు చేశారు, ఎందుకో పాతది వేశారు. ఎందుకు వేశారో నాకు తెలియదు. అందుకే నేను ఇంత సవివరంగా ఈ విషయాన్ని చెప్పవలసి వచ్చింది. దీనికోసం మా యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ గారు నేను 4 నెలల నుంచి అవిరామమైన కృషి చేశాం. ఎంత కృషి చేశామో మాటల్లో చెప్పలేను. కానీ చూసుకుంటూ ఉంటే అక్కడ విశ్రాంతి తీసుకుని వాష్రూమ్స్, టాయిలెట్లు వాడుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ తమ ఆనందానుభూతిని కృతజ్ఞతలను చెప్తూ ఉంటే 4 నెలల శ్రమ 4 నిమిషాల్లో ఉఫ్ఫున గాలిలాగా ఊగిపోయింది. అంత అద్భుతంగా మేము పనిచేయగలిగాం. మహేశ్వర మహాపిరమిడ్ ఎలా సమర్పించామో అంతకంటే గొప్పగా పత్రిజీ ద్వారకా నివాసం సమర్పించగలమని సగర్వంగా చెప్తూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ.